ఇక్కడ చూడండి, మొత్తం కాయలన్నీ కింద పడిపోయినాయి. నిన్న సాయంత్రం బాగా వర్షము గాలి దుమానం వచ్చింది కదా, దానికైతే మా పక్కన ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు. గుత్తులు గుత్తులుగా చాలా మామిడికాయలు మామిడి పళ్ళు కూడా ఉండేవి. అన్నీ ఇట్లా కింద పడి రాలిపోయినాయి చూడండి. ఇంకా ఈ రోజు నుంచి ఎవరైతే పచ్చడి పెట్టుకుంటారో వాళ్ళకి అన్నీ రాలిపోయిన కాయలే దొరికేటట్టు ఉన్నాయి. మొత్తం చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అన్నీ ఇప్పుడు అక్కడొకటి కనపడుతుంది. అన్నీ రాలి పడిపోయినాయి. కొన్ని డాబా పైన పడిపోయినాయి, ఇంకా కొన్ని అక్కడ కింద పడిపోయినట్టున్నాయి. ఒక 40-50 కాయల దాకా పండ్ల దాకా మొత్తం డాబా పైన అన్ని ఇట్లా రాలి పడిపోయినాయి చూడండి. నిన్న సాయంత్రం వచ్చిన గాలి దుమానం మామూలుగా రాలేదు, చాలా వర్షము గాలి దుమానం వచ్చింది. ఇంకా ఈ రోజు నుంచి మనం మామిడి పళ్ళు కొనుక్కోవాలన్నా పచ్చడి పెట్టుకోవాలన్నా ఈ రాలిపోయిన కాయలే దొరికేటట్టున్నాయి. మా ఫ్రెండ్ చెప్తూనే ఉంది, వర్షాలు పడతాయంట మే 1st వీక్ 2nd వీక్ అంతా, తొందరగా కాయలు తెంపుకోవాలని. అలాగే జరిగింది ఫ్రెండ్స్. ఇక చూడండి, అబ్బా చూస్తుంటే ఉస్సూరు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్